హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కిరణ్. చాలా వరకు ఇటీవల చాలా పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆల్కహాల్ తీసుకోవచ్చా, మేము ఆల్రెడీ తీసుకుంటున్నాం మరి అనేది అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఎటువంటి ఆల్కహాల్ మంచిది అనేది ఇంకా పెద్ద ప్రశ్న అయిపోయింది ఇటీవల. ఎందుకు? డాక్టర్ ఎలాగో ఆల్కహాల్ అంటే వద్దంటాడన్న విషయం తెలుసు. కాబట్టి ప్రశ్ననే, డాక్టర్ గారు ఏ ఆల్కహాల్ తీసుకుంటే మంచిది అంటే డాక్టర్ ఎక్కడ ఆల్కహాల్ వద్దనేస్తాడని చెప్పేసి తెలివిగా ప్రశ్నలు అడుగుతున్నారనమాట. చాలా సంతోషం. బట్ బేసిక్ రూల్ ఏంటంటే, ఆల్కహాల్ అనేది లివర్కి మంచిది కాదు. అది డయాబెటీస్ ఉన్నవారికైనా లేని వారికైనా. బట్ చాలా వరకు ఇటీవల ఏమైపోయింది, లాస్ట్ 10-20 ఇయర్స్లో భారతదేశంలో సోషల్ డ్రింకింగ్ పెరిగిందనమాట. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, సోషల్ డ్రింకింగ్ పేరుతో సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం కోల్పోలేం కదా. బట్ స్టిల్ మితంగా తీసుకోవచ్చు అనే అభిప్రాయానికి డాక్టర్స్ వచ్చారు. సో మితం అంటే ఎంత? ఇప్పుడు ఒకరు 30 ml అనొచ్చు, ఇంకొకరు 60 ml అనొచ్చు, ఇంకొకరు 120 అనొచ్చు, ఇంకొకరు వాటెవర్. వాళ్ళకు బాటిల్ అయిపోయే వరకు, పూర్తిగా పై వరకు కైపెక్కే వరకు అనుకోవచ్చు ఇంకొకరు. బట్ అది కరెక్ట్ కాదు. మితం అంటే చాలా మితం అనమాట. అంటే తాగుతున్నట్టే కానీ తాగినట్టు కాదు. సో ఇందులో మళ్ళీ చెప్తాను. డైలీ తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. డైలీ తీసుకుంటే లివర్కి డెఫినెట్గా లోడ్ పడుతుందండి. ఒక స్థాయిలో అది డ్యామేజ్ అవుతుంది, లివర్ సిరోసిస్కి దారితీస్తుంది, అంతకంటే ముందు ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం కష్టం, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతారు, షుగర్ లెవెల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ షుగర్ మాత్రలు పెంచేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇన్సులిన్ అవసరం పెరుగుతుంది. ఇన్ని ఉంటాయండి. కాబట్టి ఆల్కహాల్ అనేదాన్ని డెఫినెట్గా మీరు ఎందుకు తీసుకుంటున్నాము లేదా ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న ఆలోచించాలి. ఆల్కహాల్ తీసుకుంటే మంచిది, ఆల్కహాల్ తీసుకుంటే షుగర్ పోతుంది, ఆల్కహాల్ తీసుకుంటే షుగర్ తగ్గుతుంది, అలాంటిది కాదండి. ఆల్కహాలు బ్రాందీ అయినా, విస్కీ అయినా, రమ్ అయినా, బీర్ అయినా, మీరు ఏది తయారు చేయాలన్నా అందులో బేస్ క్వాంటిటీ షుగర్ వాడాల్సిందే. వాటిని ఫర్మెంటేషన్ చేయాలంటే అందులో ముందు షుగర్ కలిపితేనే అది ఆల్కహాల్ అవుతుందండి. షుగర్ ఉంటుంది ఆల్కహాల్లో, షుగర్ ఉంటేనే అది ఆల్కహాల్ అవుతుంది. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పాత అప్పును తీర్చడానికి కొత్త అప్పు చేసినట్టు, పావల వడ్డీ అప్పును తీర్చడానికి ₹1 వడ్డీకి తెచ్చినట్టు అవుతుంది ఇది. సో దయచేసి మీరందరూ తెలివైన వాళ్ళు, సమర్థవంతులు కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి ఇటువంటి విషయాలలో. బట్ స్టిల్ తాగాల్సిన అవసరమే వచ్చింది. ఎలాగో నేను చెప్పినంత మాత్రాన మీరు ఆపరు, ఆ విషయం మీకు తెలుసు, నాకు కూడా కొంచెం తెలుసు. బట్ స్టిల్ అందుకే కొంచెం పరిమితం. ఏది తీసుకున్నా మితంగా 60 ml ఆర్ 120 ml కాడ ఆగటానికి ట్రై చేయండి. 120 ml అంతకు మించి దాటితే లివర్ మీద లోడ్ పడుతుందన్నమాట. సరే, నెలకు 1-2 సార్లు మాత్రమే నేను తీసుకుంటాను అనుకుంటే 180 ml వరకు తీసుకోవచ్చు. వీక్లీ 1-2 సార్లు తీసుకునే వాళ్ళు క్వాంటిటీని చూసుకోవచ్చు అనమాట. బట్ డైలీ మాత్రం కరెక్ట్ కాదు. ఇంకొకటి, బ్రాందీ తాగితే మంచిది, బ్రాందీ డయాబెటీస్ పేషెంట్స్కి మంచిది అనేది కూడా చాలామంది ఉంటాయి. సో మీకు నచ్చిన దాన్ని మీరు ఏ విధంగా చెప్పుకోవచ్చండి. బట్ స్టిల్ ఏ డ్రింక్ తీసుకున్నా కూడా డ్రింక్తో పాటు మనం తీసుకునే స్నాక్స్ చాలా ప్రమాదకరం. డ్రింక్తో పెరిగే షుగర్ కంటే కూడా స్నాక్స్ ఏదైతే తీసుకుంటారో వాటితో షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయండి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందుగా నేను చెప్పినట్టుగా 60 ml మాత్రమే డ్రింక్ తీసుకొని 1/2 కిలో స్నాక్స్ తిన్నారనుకోండి, చాలా ప్రమాదం అవుతుంది. సో అట్లాంటి అంశాలు కూడా ఉంటాయి. సో మరి స్నాక్స్ మరి ఏం తీసుకోవచ్చు? చాలా వరకు ఫ్రెష్ కట్ వెజిటబుల్స్ ట్రై చేయండి. చాలా మంచిది, చాలా మంచిదన్నమాట. ప్రతి దానికి వేపుడు చేసినటివి, పన్నీర్ కానీ లేకన్నా ఉంటే మంచూరియా కానీ వెజిటేరియనే కదా అనుకుంటారు. బట్ వాటిలో ఎంత ఆయిల్ ఉంటుంది, ఎంత శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, ఎంత ఉప్పు వాడతారు, ప్లస్ అవి ఎర్రగా రావడానికి ఎంత రంగు వాడతారు, అది కిడ్నీకి లోడ్ కదా మరి. సో దయచేసి వెజిటేరియన్స్గా అయితే ఏదైనా 1-2 వస్తువులు ఉడకబెట్టినటివి, సాల్ట్ చాలా తక్కువ లేదా సాల్ట్ లేకుండా ఉంటే ఇంకా మంచిది. మీకు డీహైడ్రేషన్ ప్రమాదం ఉండదు. జనరల్గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డీహైడ్రేషన్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఉప్పు యాడ్ అయిందనుకోండి, డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆయిల్ యాడ్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎలాగో ఆల్కహాల్తో డీహైడ్రేషన్ అవుతున్నారు కాబట్టి
ఆయిల్, సాల్ట్ను చాలా వరకు మినిమైజ్ చేసేసేయండి. అప్పుడు మీరు హెల్తీ డ్రింకింగ్గా కొంచెం తీసుకోవచ్చు. సో నెక్స్ట్, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే కూడా గ్రిల్ చేసినటివి సాల్ట్ తక్కువతో మ్యారినేట్ చేసి తర్వాత గ్రిల్ చేసిన ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. చాలా వరకు అసిడిటీ ఉంటుంది చాలామందికి. అసిడిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ చిల్లీ చికెన్ అని, లేకుంటే చిల్లీ మంచూరియా అని, లేకుంటే చిల్లీ పన్నీరు అట్లాంటివన్నీ ఏంటంటే మీ అసిడిటీని పెద్దవి చేస్తాయి అన్నమాట. మీకు కష్టం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే మీకు అజీర్తి, మంట, మూత్రం పోసేటప్పుడు మంట, ఇట్లాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటారు డిహైడ్రేషన్ ఎక్కువ ఉన్నా కూడా. సో దయచేసి వాటర్ బాగా కూడా తాగటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 60 mlకి 90 mlకి మీకు పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. బట్ 90 ml దాటిన తర్వాత మీరు మినిమం వాటర్ బాగా అట్లీస్ట్ లీటర్ వాటర్ అయినా తాగకపోతే ఉదయాన్నే మనకు బ్లడ్ pH లెవెల్ తగ్గి అసిడిక్ మీడియంకి వస్తుంది. కాబట్టి యూరిన్ కూడా మనకు అసిడిక్లో వస్తుంది. కాబట్టి యూరిన్ మంట వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. సో దయచేసి ఫ్రెండ్స్ ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా కూడా యూస్ఫుల్గా మనం చేస్తే ఒక పని, దానివల్ల మనం లాభపడాలి, ఎదుటోళ్ళు లాభపడాలి. అది మన సమాజం. భారతీయులు అంటే అదే. ముందు ఎదుటోళ్ళు బాగుండాలి, తర్వాత నేను కూడా బాగుండాలని కోరుకుంటాం మనం. ముందు నేను ఒక్కడనే బాగుండాలి, తర్వాత దేశం ఎట్టయినా పర్వాలేదు అనేది ఎప్పుడు కూడా మన తత్వం కాదు. పెద్దలు మనల్ని అలా పెంచలేదు. మనం మహాభారతం కానీ, రామాయణం కానీ, ఎన్నో పురాణ కథలు ఎన్ని చూసుకున్నా, ఏ మతం అయినా సరే ఫర్ దట్ మ్యాటర్, సొసైటీ బాగుండాలని కోరుకుంటారు. సొసైటీలో మనం జస్ట్ ఒక్కరం. సో రేపు మన దేశమే ఆరోగ్యంగా ఉండాలంటే మనతోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మీ ఊరు ఆరోగ్యంగా ఉంటుంది, మీ దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అది గుర్తించండి. ఈరోజు దేశం మనది కష్టపడుతున్నది, అనారోగ్యం ఎక్కువవుతుందండి. దాదాపు 20-30% పిల్లలు ఈరోజు ఊబకాయాన్ని బాధపడుతున్నారు. 30% వరకు ఈరోజు స్త్రీలు ఒబెసిటీతో బాధపడుతున్నారు. పెళ్లి కాక ముందుగానే PCODs సమస్యలు వస్తున్నాయి. పెళ్ళైన తర్వాత సంతానం కలగట్లేదు. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూరు తిరుగుతున్నారు. ఎంతెంత లక్షల డబ్బు, ఎంతెంత సమయం వృధా అవుతుంది. సో ఇది ఎవరి తప్పు కాదండి. బట్ మొదటి నుంచే మనం దృష్టి పెడితే ఇవన్నీ మనం జాగ్రత్తగా నివారించగలుగుతాం. సమస్య వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమయం వృధా అవుతుంది, డబ్బు చాలా ఖర్చు పెట్టాలి, ప్లస్ ఎంతవరకు ప్రతిఫలం ఉంటుందనేది కూడా గ్యారంటీ ఉండదు. సో ఎవరినో భయపెట్టాలనేది నా ఉద్దేశం కాదండి. అప్రమత్తంగా ఉండండి. అన్నిటికీ వైద్యాలు ఉన్నాయి. ప్రతి సమస్యకి ఈరోజు డాక్టర్ ఉన్నారు, వైద్యాలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. బట్ అలాగని చెప్పేసి మనం కొంచెం విచ్చలవిడిగా ఉండొచ్చు అని చెప్పి ఎవరన్నారు? జాగ్రత్తగా ఉండాలిగా. ఉదాహరణకి మనకు వాహనం ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి వాహనాన్ని తీసుకెళ్ళి మనం దాన్ని తగిలించాం కదా. జాగ్రత్తగానే ఉండాలి కదా. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినా వాడు ఎన్ని చూస్తాడు రేపు ఇన్సూరెన్స్ మనకి ఇవ్వటానికి? మనం కరెక్ట్గా ఉన్నామా, సీట్ బెల్ట్ వేసుకున్నామా, మనం తాగి తోలుతూ ఉన్నామా, ప్లస్ బండి కెపాసిటీ ఎంత, కెపాసిటీకి మించి మనుషులు ఏమైనా ఎక్కారా, ఏ ఒక్క రూటు మనం ఏమైనా రాంగ్ రూట్లో వెళ్ళామా, స్పీడ్ ఏమైనా ఎక్కువగా వెళ్ళామా, సిగ్నల్ ఏమైనా జంప్ అయినామా, ఇవన్నీ చూస్తాడు. ఏ ఒక్క తప్పు దొరికితే చాలు వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వడు వాడు కదా. సో మరి అటువంటిప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి కదా మనం. అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూడండి. అన్ని విధాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంత కష్టపడి మన పిల్లలు చదువుకొని, మనం చదువుకొని, ఉద్యోగాలు చేసుకుంటూ ఒక మంచి స్థాయికి జీవితంలో ఎదగటం అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండటం అనేగా, సుఖంగా, క్షేమంగా, సంతోషంగా ఉండటం అనేగా. అన్నీ పెట్టుకొని చివరికి ఆరోగ్యం లేకపోతే ఏమైనట్టు? సో ఫ్రెండ్స్, నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, క్లారిటీ ఇవ్వాలనేది ట్రై చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.